రంజాన్‌లో ఉపవాసాలు ఉండడం అనేది ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. అందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా రంజాన్ సమయంలో ముస్లింలు అందరూ కూడా ఉపవాసాలనేటివి పాటిస్తారు. ఇందులో సుహూర్ అనే ఆహారం తీసుకొని సాయంత్రం ఇఫ్తార్‌తో ఆ ఉపవాసాన్ని ముగిస్తారు. ఇందులో మొదటగా ఏమైతుందంటే, మనం ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి ఆహారం తీసుకోమో, ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం నీరు కూడా తీసుకోము. ఈ సమయంలో మన శరీరంలో ఎనర్జీ కోసం మొదటగా గ్లూకోజ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఫ్యాట్ అనేది ఉపయోగించబడి ఎనర్జీగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా పెరుగుతుంది. బరువు తగ్గే విషయంలో కూడా ఎంతో సహాయపడుతుంది. కానీ ఇలాంటి ఉపవాసాలు అనేటివి కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వైద్యుని సలహా తీసుకుని ఉపవాసాలు పాటించడం మంచిది.